గొడ్డలి పార్టీ 5 ఏళ్ల విధ్వంసకర పాలనలో పరిశ్రమలను తరిమేస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలోనే ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను తీసుకొచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆదివారం ఉరవకొండ నియోజకవర్గంలోని బూదిగుమ్మ గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవం నిర్వహించారు. అంతకుముందు పెన్నా నదిపై 91 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి పయ్యావుల భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం పురోగతి దిశగా ప్రయాణిస్తోందని చెప్పారు. గత 5 ఏళ్ల గొడ్డల పార్టీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి బోర్వలేక గొడ్డల పార్టీ ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కూటమిని ఏదో విధంగా చేల్చాలనే ప్రయత్నం చేస్తుందన్నారు. గొడ్డల పార్టీ ఈ రాష్ట్రానికి హానికరమని స్పష్టం చేశారు. ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మీటింగు ప్రత్యేకంగా ఉందా లేదా? ఓ పక్క నీళ్లు, రెండో పక్క నీళ్లు, అడవిలో మీటింగ్కి వచ్చినామా, పిక్నిక్ వచ్చినామా అన్నట్లుంది ఈరోజు. అవునా? ఓ పక్క భోజనాల పార్టీకి భోజనాలు సాగుతున్నాయి, మీటింగ్ పార్టీకి మీటింగ్ సాగుతుంది. ఆడ చెట్టు పుట్ట చూడండి, నీళ్ళ వరకు పోయి చేసే పని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. వన భోజనాలకు వచ్చినట్లుంది ఈరోజు. మీటింగ్ ఆడబెట్టాలా 2 ఏళ్ల నమ్మకం సభ ఎక్కడ పెట్టాలా అంటే నమ్మకాన్ని నిజం చేస్తున్న దగ్గర పెడదాం అనేటువంటి దాంతో పెట్టారు. వీటికి వచ్చే దారి కూడా లేదు. వారం రోజుల లోపల చేసి ఈ మీటింగ్ ఈ రోజు ఇక్కడ పెట్టినాం. ఇటుపక్క నుంచి 6 కిలోమీటర్లు మట్టి రోడ్లో వచ్చినారు, ఇటుపక్క నుంచి 6-7 కిలోమీటర్లు మట్టి రోడ్లో వచ్చినారు. ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ మీటింగ్ పెడదాం. ఆ రోజు బూదిగుమ్మ ఆంజనేయ స్వామితో పిక్నిక్ దండం పెట్టుకొని ఈడ పిక్నిక్ చేసుకునే పోతాం మనం. ఇది 2 ఏళ్ల నమ్మకంలో ఇదొక భాగం అనేటువంటి దానికోసమే ఈరోజు ఇక్కడ పెట్టాం మీటింగ్. ఈ ప్రాంతానికి ఇందాక చెప్పారు, మొట్టమొదట రాళ్లపరప కింద వస్తుంది ఆ రోడ్డు. తాతగారి టైంలో ఎప్పుడో వేసినారని చెప్పి రాళ్లపరప పరిస్తే తర్వాత ఏదో చిన్న సిమెంట్ రోడ్డు వేసుకుంటే నా చిన్నప్పుడంతా అదే రోడ్డు మీదే మేము అనంతపురం పోయినాం. డ్యామ్ లో మునిగిపోయిన తర్వాత ఈ ప్రాంతం వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా అడుగుతూ ఉంటే ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయడానికి చాలా కష్టపడి చేశాం. మామూలుగా టెంకాయ కొట్టిపోతే 6 నెలలకో సంవత్సరానికో పనులు మొదలైతాయి. ఈ రోజు ఇక్కడ టెంకాయ కొట్టే రోజుకి అన్ని ఎక్విప్మెంట్లు కూడా సిద్ధంగా వచ్చినాయి. ఈ రోజు ఇక్కడ కొత్త విధానంతో బ్రిడ్జ్ అయిపోతున్నారు. నీళ్లలో పనిచేయాల బ్రిడ్జ్, నీళ్లలో తోకలు ఎట్లా తోకల్లానంటే దీనికి ఎక్విప్మెంట్ పైన ఇప్పుడు బాంబే నుంచి తెప్పిస్తున్నారు. ఆ నీళ్లలో పనిచేసేటువంటి దాంతో గుంతలు కొట్టి అక్కడి నుంచి పిల్లర్లు కష్టమైన పని అయినా ఇది సుసాధ్యం చేయాల. సంవత్సరం లోపల ఈ బ్రిడ్జిని పూర్తి చేయాల అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నాం. ఖచ్చితంగా చేస్తాం అనేటువంటి చెప్తా ఉన్నాం. పయ్యావుల కేశవ్ గారు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి కోరిక, ఈ ప్రాంత వాసులు కూడేరు మరియు వెలుగొప్ప మండలంలో ఉన్నటువంటి ఇద్దరికి వారధిగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని ఎంతో సంకల్ప తీసుకొని ఈ రోజు దాదాపు 90 కోట్ల విలువ చేసేటువంటి బూదిగుమ్మ వంతెన నిర్మాణంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం అయితే నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పయ్యావుల కేశవ్ గారు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. దాని తాత్కాలమే ఈ మధ్య కాలంలోనే ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా కొలాయి కనెక్షన్ ఇచ్చేటువంటి ఏర్పాటును దాదాపు 400 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు పయ్యావుల కేశవ్ గారి అభివృద్ధి చూసి ఈరోజు కేటాయిస్తే తద్వారా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటి సదుపాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని కార్యక్రమాలను చేపడుతూ అన్ని కుల సంఘాలు కూడా ఇక్కడ కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఉరవకొండ పట్టణానికి ఈ మధ్యనే మంచి రక్షిత మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఉరవకొండ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ అన్ని రకాల సహాయకాలు చేస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నట్టు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం.